ఇప్పుడు మనం చూస్తున్నది రుద్రాక్ష మఠం. ఇది శ్రీశైలంలో ఉంది. రుద్రాక్ష మఠం పైన మౌనస్వామి దత్తసాయి ఆశ్రమం ఉన్నది. ఇదిగో ఇప్పుడు మనకు కనిపిస్తున్నది మౌనస్వామి దత్తసాయి ఆశ్రమం. ఇప్పుడు మనం ఆశ్రమం లోపలికి వెళ్తాం. ఈ ఆశ్రమంలో ఇక్కడ మనకు కనిపిస్తున్నది మండలి సుబ్రహ్మణ్య స్వామి దంపతులు. ఈ మండలి సుబ్రహ్మణ్య స్వామియే ఈ యొక్క ఆశ్రమ వ్యవస్థాపకులు. వారి శిష్యులు ఇదిగో ఇక్కడ కనపడుతున్న మౌనస్వామి. వీరే మౌనస్వామి వారు ఎంచుకున్న ప్రస్తుత ఆశ్రమ పీఠాధిపతి శివస్వామి వారు. మౌనస్వామి వారు అరుణాచలంలో ఉండే రమణ తత్వాన్ని అవలంబించిన వారు. వీరు శ్రీశైలం వచ్చాక చాలా కాలం మౌనంలో ఉండడం వలన వీరు మౌనస్వామిగా ప్రసిద్ధి చెందారు. ఇదిగో వీరే మౌనస్వామి వారు. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ కుర్చీలోనే కూర్చొని భక్తులకు దిశానిర్దేశం చేసేవారు. తర్వాత వీరు శివైక్యం చెందాక శివస్వామి వారు ఆశ్రమ పీఠాధిపతులు అయ్యారు. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్న ధాన్యపు రాసులే శివరాత్రి ఉత్సవాల్లో అన్నప్రసాదాలకు ఉపయోగిస్తారు. ఈ ధాన్యపు రాసులను స్వయంగా శివయ్య భక్తులే విరాళంగా ఇస్తారు. నిత్య అన్నదానం ఈ మౌనస్వామి ఆశ్రమం యొక్క ప్రత్యేకత. కరోనా సమయంలో కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా పార్సిల్స్ రూపంలో అన్నదానం చేసేవారు. ఇదిగో ఇక్కడే భక్తులకి ఇబ్బంది కలగకుండా పార్సిల్స్ రూపంలో అన్నదానం చేయడం జరుగుతుంది. ఇక్కడి భక్త కోటికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా నిత్య అన్నదానం చేయడం ఈ ఆశ్రమం యొక్క ప్రత్యేకత.
ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నది భక్త కోటికి పార్సిల్స్ రూపంలో అన్నదానం సిద్ధం చేయబడుతుంది. అంతేకాకుండా ఈ ఆశ్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి లేదనకుండా అన్నదానం జరుగుతుంది. అయితే ఈ పార్సిల్స్ నియమం అనేది కరోనా సమయంలో మాత్రమే జరిగింది. కారణం అనగా భౌతిక దూరం పాటించడం అనే నియమం వలన. కానీ ఇప్పుడు నిత్య అన్నదానం ఆశ్రమంలోనే ప్రతిరోజు జరుగుతుంది. ఇక్కడ శతాధిక యోగుల చిత్రపటం మనం చూడవచ్చు. ఈ దత్తసాయి మౌనస్వామి ఆశ్రమం శ్రీశైలంలో ఎత్తైన ప్రదేశంలో ఉండడం వలన శ్రీశైలంలోనే ప్రజలకే కాకుండా వచ్చిన భక్తులకు కూడా కనుల విందుగా కనపడుతుంది. ఈ ఆశ్రమానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి ఇంకా ప్రశాంతత కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఆశ్రమాన్ని భక్తులు, సందర్శకులు ఎవరైనా ఎప్పుడైనా సందర్శించవచ్చు.